జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఈ 2025 సంవత్సరం వచ్చిన తర్వాత ద్వాదశ రాశుల వారందరికీ కూడా శుభప్రదంగానే మొదలవుతుంది. అయితే దినదిన అభివృద్ధిలాగా ప్రతి మాసానికి ఎట్లయితే మనకి అభివృద్ధి అవుతుందో అదేవిధంగా మనకి అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు కావచ్చు, రాహువు, కేతువు, గురువు ఇలాంటి అతిపెద్ద గ్రహాలన్నిటి కూడా మారిపోవడం, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఉండడం, అందులో 12 రాశుల వారికి కూడా బాగుండడం. అందులో ముఖ్యంగా మరొకటి మనకి ఇటీవల కాలంలోనే గ్రహాలు 2 వచ్చాయి. ఆ గ్రహణాలు వచ్చేసి చంద్రగ్రహణం, సూర్యగ్రహణం మనకి ఈ సెప్టెంబర్ మాసంలోనే ఆరంభమైనాయి. సెప్టెంబర్ 20వ తారీఖున వచ్చినటువంటి చంద్రగ్రహణం, అలానే సెప్టెంబర్ 21వ తారీఖున వచ్చినటువంటి సూర్యగ్రహణం. ఈ గ్రహణాల సందర్భంగా అందరూ కూడా భయభ్రాంతులు అయ్యేలాగా కొంతమందికి అనిపిస్తూ ఉంది. ఇలాగా ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలానే ఈ గ్రహణాల అనంతరం కూడా మనకి వచ్చేసి అక్టోబర్ మాసం వస్తుంది. ఈ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, ఏ నక్షత్రం కావచ్చు, ఏ రాశిలో పుట్టిన వారికైనా సరే ఏ గ్రహాలు ఏ దశలు ఎలా ఫలిస్తాయి, దానికి తగ్గట్టుగా ఈ అక్టోబర్ మాసంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకునే వారు కావచ్చు, కొత్తగా గృహప్రవేశాలు చేసుకునేవారు కావచ్చు, కొత్తగా ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్నా, యూనివర్సిటీ సీట్లు కావాలనుకున్నా, రాజకీయ రంగంలో, సినీ రంగంలో ఎలా ఉండబోతుంది, ఈ యొక్క కొత్త వరవడి ఎలా ఉండబోతుంది, ఈ దీపావళి పర్వదినాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేసినట్టయితే కనుక ముందుగా మనకి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది అక్టోబర్ మాసం అనేది చూద్దాం. మనకి ద్వాదశ రాశుల్లో ఒకటి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి మనకి చూస్తూ ఉంటే కనుక వీరు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు, వీరు చేసేటువంటి పుణ్యకార్యాలు కావచ్చు, వీరు నిర్వర్తించేటువంటి అనాథాశ్రమాలు, ట్రస్టులు, గోశాలలు ఇలాంటి ఎన్నున్నా కూడా జనాన్ని ఆకట్టుకోవాలి, జనాన్ని దగ్గరికి వెళ్ళాలి, జనంలో మనం కూడా ఒకళ్ళు ఉన్నాము, ఏదో ఒకటి చేయాలి లోక కళ్యాణార్థం కోసం అనేటువంటి ఆలోచన ఉన్నవారు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో ఈ వృషభ రాశి వారు అక్టోబర్ మాసం అత్యద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఎలా అంటే కనుక ఈ 11వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు వక్ర చూపుతూ ఉండడం, 2వ స్థానంలో ఉన్నటువంటి గురువు ఎలా అయితే ఉన్నారో వీరిద్దరు కూడా ఇరువైపుల నుంచి మీకు కలిసి వచ్చే మార్గంగా ఉన్నది. అలానే 5వ స్థానంలో ఉన్నటువంటి కుజుడితో పాటు ఉన్నటువంటి బుధుడు ఎలా అయితే ఉన్నారో వారి వలన కూడా మీకు కలిసి వచ్చేటువంటి కాలం కలిసి వస్తుంది. కాబట్టి ఈ 2025 సంవత్సరం దసరా తర్వాత వచ్చినటువంటి అక్టోబర్ మాసం ఏదైతే ఉందో ఈ దసరా రోజు కూడా అక్టోబర్లోనే వస్తుంది. అక్టోబర్ 2, 3 తారీఖులు దసరా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ దసరా వేడుకలు చేసేటువంటి అక్టోబర్ మాసం తర్వాత వేనంతరి దీపావళి కూడా అక్టోబర్ మాసంలోనే ఉంది. ప్రతి ఒక్కరు కూడా దీపావళి కూడా వరలక్ష్మి వ్రతం రాచుకోండి, అదంతా కూడా మంచిది అవుతుంది. ఈ యొక్క రాశి వారికి మరీ ప్రత్యేకంగాను. అలానే ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ అక్టోబర్ మాసం ఎంత కలిసి వస్తుందంటే కనుక అనుకున్న పనులన్నీ కూడా ముందుకి సానుకూలంగా వెళ్ళటం, అన్ని ఏ కార్యక్రమం ఉన్నా ఏ శుభకార్యాలున్నా కూడా నిర్వర్తించాలనుకోవటం, ఏ శుభకార్యాలు కూడా మిమ్మల్ని పెద్ద మనిషిగా ఉంచుకోవడం, మీరు ఏదైనా ఇంట్లో పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలి, అలానే ఇంట్లో ఏదైనా శుభకార్యాలు నిర్వర్తించాలనుకుంటే కూడా సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం, గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉండడం, ఎక్కడైనా మీరు కాకుండా మీ పిల్లలు, మీ పెద్దలు, మీ శ్రేయోభిలాషులు, మీ స్నేహితులు ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ సహాయం కొంది మీ చేతి నుంచి ఇస్తే ఖచ్చితంగా వారికి ఉన్నతమైనటువంటి శిఖరాలకే కాకుండా ఉన్నత స్థాయిలో కూడా వారు చేరుకునే అవకాశం, అదృష్టం కూడా వారికి ఉంటుంది. అలానే ఎవరికైనా ఇంట్లో సమస్య ఏదైనా ఉంది, వారికి ఆరోగ్యం బాగలేదంటే కనుక మీ చేతి నుంచి ఏదైనా టాబ్లెట్ కానీ మీ చేతి నుంచి ఏదైనా సిరప్ కానీ ఇస్తే వారికి ఆరోగ్యం కూడా కుదిరిపడేలా ఉంటుంది. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులను చెప్పవచ్చు. ఎట్లా అంటే కనుక వృషభ రాశిలో ఉన్నటువంటి వారికన్నా వారు ఉన్న ఇంట్లో వారికి అదృష్టం ఎక్కువ ఉంటుంది. అలానే మీకు నరఘోష కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ఈ నరఘోష పోయేలాగా, ఆర్థిక సమస్యలన్నీ మెరుగయ్యేలాగా మనం చివరిలో చెప్పేటువంటి పరిహారాలు కూడా మీకోసం. అలానే మనకి పొలిటికల్ గా రాజకీయ రంగాల్లో ఎవరైనా అడుగు పెట్టాలనుకుంటున్నారా, వృషభ రాశి వారు రాజకీయ రంగాల్లో అడుగు పెట్టాలనుకుంటే కనుక సానుకూలంగా ఉంటుంది అక్టోబర్ మాసం 2000 సంవత్సరం. ఎప్పుడంటే కనుక రవి భగవానుడు 16వ తారీఖున మారతాడు. రవి భగవానుడు 16వ తారీఖున రాశి మారిన తర్వాత మీరు రాజకీయ ప్రవేశం చేయొచ్చు. ఈ రాజకీయ రంగంలో మీరు దినదిన అభివృద్ధి అయ్యేలాగా గల్లీ లీడర్ నుంచి ఢిల్లీ లీడర్ వెళ్ళేదాకా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయండి. మరొకటి, ఎవరైనా సరే వ్యాపారం కొత్తగా మొదలు పెట్టాలనుకుంటే కనుక ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో కొత్తగా వ్యాపారం చేయాలి అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు చేయవలసినటువంటి వ్యాపారం ఇటుక, ఇనుము, ఇసుక ఇలాంటి కన్స్ట్రక్షన్ రంగాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు మొదలుపెట్టినట్టయితే చాలా బాగుంటుంది. అలానే మీకు ఏ రంగంలో ఉన్నా ఆ రంగం మీకు కలిసి రావాలి అనుకుంటే కనుక ఈ మాసంలో ఖచ్చితంగా మీరు పరిహారం చేసుకుంటే అదృష్టవంతులు అనేది మీరే అవుతారు. కాబట్టి ఆ విధమైన పరిహారం మీకోసం. అయితే కనుక మనకి ఈ మీకోసం చేసేటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా
మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఇచ్చేలా ఉంటుంది. కాబట్టి ఈ రెమెడీస్ చేసుకుంటే మీకు సానుకూలంగా ఉంటుందా, ఈ రెమెడీస్ వల్ల మీకు బెనిఫిట్ ఉంటుందా అనుకోవచ్చు. కానీ ఈ రెమెడీస్ కొంతమంది చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ రెమెడీస్ కన్నా కూడా మన దగ్గర కూడా మంత్రోచ్చారణ చేసి మంత్రాన్ని దానిలో నింపేసి పాజిటివ్ అయ్యేదానికి మీకు కొన్ని రకాల వస్తువులు పంపిస్తాము. అవి సరసమైనటువంటి ధరల్లోనే మీ వద్దకి చేర్చేలా ఉంటుంది. అవి పూజను పట్టేసి ఉంటుంది, అవి వస్తువును బట్టి ఉంటుంది. అలానే నాగమణి ఉంటుంది, కరంగలి మాల అంటే కియా మాల ఉంటుంది, స్ఫటిక మాల, ఇలాంటి మన దగ్గర వైజయంతి మాల, ఇలా చాలా రకాలు ఉంటాయి. ఇంటికి ఏదైనా బందీస్ అంటే ఇంటికి ఏదన్నా మీకు ఇంట్లో నెగిటివిటీ ఉన్నా కూడా అవన్నీ కూడా మీకు సానుకూలంగా వాతావరణం పడేలాగా ఉంటుంది. కాబట్టి ఇవి కూడా మీరు సానుకూలంగా సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. అలానే ఈ వృషభ రాశి వారు ఈ పరిహారం కూడా మీకోసం చేసుకొని అదృష్టంగా ఉంటుంది. అయితే మనకి ఈ రాశిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మనం గమనించున్నాం. కాబట్టి మరి దేవుని యొక్క అనుగ్రహం కూడా మనకు కావాలి కదా, అంటే పరిహారాలు కావాలి. ఈ పరిహారాల నిమిత్తం కూడా మనం చేయవలసింది ఏంటంటే కనుక ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసుకున్నట్లయితే దిగ్విజయంగా పై స్థాయికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. అందులోనూ ముఖ్యంగా ఈ యొక్క పితృదోషాలు, పితృ కలహాలు, పితృనికి సంబంధించినటువంటి దోషాలు ఏవైతున్నాయో ఇవన్నీ తీర్చుకునేదానికి పోయినటువంటి దసరా లాంటి మాసాల్లో, దసరా పండగ సమయాల్లో మాలయాల్లో కనుక ఎవరైనా పితృదోషాలకి పితృ దేవతలకు కనుక కార్యక్రమం నిర్వర్తించిన ఎవరైతే ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సరిపోతుంది. అది ఏమిటంటే కనుక మీరు జొన్నలు 1 కిలో, రాగులు 1 కిలో, సజ్జలు 1 కిలో, ఈ 3 కూడా తీసుకొని పటిక బెల్లం అంటే కండ చక్కెర అంటారు, ఆ కండ చక్కెర కూడా 1 కిలో తీసుకొని ఆ 4 సమీపంగా తీసుకొని ఒక గోతంలో కానీ కవర్లో కానీ ఒక వైట్ కలర్ వస్త్రంలో కానీ కట్టుకోవాలి. ఆ కట్టుకున్నటువంటి వస్త్రము ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, చెరువు, ఏరు, సెలయేరు, కుంట, కాలువలు, బ్రహ్మగుండాలు, కోనేరులు లాంటి ఏమైనా ఉంటే గనక అక్కడ స్నానం ఆచరించేటువంటి పద్ధతులు, పరిస్థితులు ఏర్పడితే గనక అక్కడికి వెళ్ళేసి మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలవ్వాలి అని మీరు కోరుకొని ఆ ఒక పితృదోషాలన్నీ కూడా పోవాలి అనుకొని అవన్నీ కూడా నెత్తిన పెట్టుకొని మునిగేసి లేచేటప్పుడు అవన్నీ కూడా నీళ్ళల్లో వదిలేయాలి. ఎక్కడైనా ఒడ్డు మీదకి వచ్చేసిన తర్వాత మీకు ఏదైతే కులదైవం, ఇష్టదైవం ఉంటే గనక అక్కడ ఆలయంలో నేతి దీపం వెలిగించాలి. ఆవు నేతి దీపం వెలిగించాలి. మట్టి పరిమితిలో 2 ఒత్తులేసి. ఆవు నెయ్యి దొరకకపోతే కనుక నువ్వుల నెయ్యి, కోకోనట్ ఆయిల్, కొబ్బరి నూనెతో కూడా మనం దీపారాధన చేసేటువంటి క్రియలు ఉన్నాయి. ఆ విధంగా చేసుకుంటే కనుక మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పోతాయి. ఇది చేయవలసినటువంటి దినం ఏంటంటే కనుక శనివారం లేదా ఆదివారం లేదా మంగళవారం, ఈ 3 రోజుల్లోనే మీరు చేసినట్టే కనుక మాసం మొత్తంలో ఒక్కసారి అనేది చేస్తే మీకున్నటువంటి పితృదోషాలన్నీ కూడా పటాపంచలేకపోతాయి. గ్రహాల యొక్క అనుకూలత, గ్రహాల యొక్క సానుకూలత మీకు ఏర్పడాలి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అయితే మీకోసం. మరొకటి, ఇది చేయలేం గురువు గారు, మరి ఇది మాకు సమీప దూరంలో ఏం కనిపించట్లేదు, నేను ఎక్కడో ఫారెన్ లో ఉన్నాను, మాకు ఇది సరిపోయేటట్లేదు, మరి వేరే పరిహారం ఏమైనా ఉందా అంటే మీకు ఇంట్లో అయినా ఆలయాలైనా సరే ఉప్పు దీపం అని ఉంటుంది. ఈ ఉప్పు దీపం పెట్టేటువంటి విధానం చెప్తాను. అయితే ఈ ఉప్పు దీపం పితృదోషాలు కూడా పోయేదానికి ఉంటుంది. ఆర్థిక రకమైనటువంటి సమస్యలు ఉన్నవారు కూడా ఈ ఉప్పు దీపం పెట్టుకుంటే నెరవేరుతుంది. అయితే ఈ ఉప్పు దీపం ఎలా పెట్టాలి? ముందుగా మనం పటం వేయాలి. పటం అంటే కనుక ముగ్గు. ఈ ముగ్గు చాక్ పీస్తైనా, నాముతైనా, ముగ్గుతైనా, బియ్యం పిండితైనా వేయొచ్చు. ఈ ముగ్గు వేసిన తర్వాత 2 రకాల అక్కడ కలర్స్ వేయాలి. అంటే కుంకుమ, పసుపు వేస్తే సరిపోతుంది. గంధం ఉంటే కూడా గంధం కూడా వేయొచ్చు. ఇది ఆ ముగ్గు మీద వేసిన తర్వాత ఒక ఇలా దోసెళ్ళతో తీసుకున్నటువంటి కండగా, అంటే మనకి ఉప్పు అంటే ఆ మూట ఉప్పు అంటారు అనమాట. ఆ ఉప్పు తీసుకోవాలి, లావుగా ఉంటుంది. ఆ ఉప్పు తీసుకొని మనం దోసెడు తీసుకొని అక్కడ పోయాలి ముగ్గు మీద. ఆ తర్వాత మట్టి ప్రమిద ఒకటి పెట్టాలి. దాని తర్వాత లోపల ఇంకొక దోచెడు ఉప్పు పోయాలి. ఆ ఉప్పు పోసిన తర్వాత దానిపైన ప్రతిమ పెట్టేసి దాంట్లో నెయ్యి కానీ నూనె కానీ వేసి అప్పుడు 2 ఒత్తులేసి దీపారాధన చేయాలి. ఇది ఏ దిక్కునైనా కూర్చొని చేయొచ్చు. ఇలా చేసినప్పుడు మీకు ఆ దీపారాధన కొండెక్కేంత వరకు కూడా అక్కడే కూర్చొని చూసుకుంటూ మీకున్నటువంటి కోరికలు కావాలి, మీకున్న కోరికలు తీరాలి, అలానే దోషాలన్నీ పోవాలి అని చెప్పేసి అని కోరుకుంటూ ఉంటే కనుక ఖచ్చితంగా అది కొండెక్కేలోపు మీ కోరికలన్నీ తీర్చే విధంగా ముందడుగు వేస్తారు. అలానే మీకున్న దోషాలన్నీ కూడా తీర్చేలాగా ముందడుగు వేస్తారు. కాబట్టి ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకొని ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచి చేసుకొని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.